నమస్తే పీపుల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, నేనైతే ఈరోజు వంకాయ పెరుగు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే ఒక పెద్ద వంకాయ తీసుకొని దాన్ని రౌండ్ స్లైసెస్‌గా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని కొంచెం ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. సో, ఏదైనా మసాలా మనం దాన్ని మ్యారినేట్ చేసుకుంటే అవి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, దీనికోసం ఫస్ట్ ఒక ప్లేట్‌లో 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని వీటిని మన వంకాయ స్లైసెస్‌కి మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట ఇందులో యాడ్ చేసి. సో, వన్స్ ఇవి మ్యాగ్నేట్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్యాన్‌లో వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 2 సైడ్‌లో షాలో ఫ్రై లాగా మనం వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం పోసు మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు కర్డ్ అందులో ఒక 2 కప్స్ వరకు యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ అందులో మనం ఫ్రై చేసుకున్న వంకాయలను అందులో యాడ్ చేసేసుకుంటే ఈజీ అండ్ సింపుల్గా మనకి వంకాయ పెరుగు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని రైస్లో కానీ చపాతీలో కానీ ఎలా తిన్నా చాలా టేస్ట్ అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.